నీ కేసు ఏమిటో అయ్యా. పాఠశాల నుంచి మొదలెటగా కాస్త టూపీగా చెప్పయ్యా. నేను ఆ నాగరాజు గారి దగ్గర ఎప్పుడు ఒక్క పైసా కూడా అప్పు తీసుకోలేదండి. అప్పు తీసుకోలేదే ప్రామిసరీ నోటు మీద వేలుముద్ర ఎలా వేసేవయ్యా? నాకేం తెలుసు పీటర్ గారు, నాకేం చదువా సంధ్య, ఏదో పొలం దున్నుకొని బతికేవాడిని. ఊళ్ళో వాళ్ళందరి పొలాలకి దళవా పంట మంజూరు చేయిస్తున్నాం, నీకు కూడా వస్తుంది, ఏలుముద్ర ఇయ్యి అంటే వేశాను అంతే. నేను ఏ అప్పు చేయలేదండి, రచించండి బాబు. ఏ అప్పు చేయలేదని చెప్పడానికి సాక్షులు ఎవరు ఉన్నారా? చెప్తాం ఆ నాగరాజు గారి కొడుకు కస్తూరి బాబు గారే సాక్షికం చెప్తానన్నాడండి. సరిపోయింది. తల్లి చనిపోయినప్పుడు కస్తూరి వాళ్ళ నాన్న మీద నానా కోతలో కూర్చాట. దాంతో నాగరాజు హడలెత్తిపోయి తన కొడుకు మతి చెల్లించిందని ఊరంతా ప్రచారం చేశాడు. ఇక కస్తూరి సాక్ష్యం మనకి ఏమనుకొస్తుంది? సాక్షికం లేనంత మాత్రాన సత్యం జయించదంటారా బాబాయ్? చూడు ధర్మయ్య, న్యాయాన్యాయ తీర్పు ఎప్పుడూ సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కిటుకు నాగరాజు ఎప్పుడూ కనిపెట్టాడు కనుకనే సాక్ష్యానికి దొరకకుండా తిరుగుతున్నాడు. కానీ దేవుడికి దొరకకుండా తిరగలడా? సరే, ఆ వకాల్తనామా మీద వేలుముద్ర వేసి వెళ్ళు. డబ్బా ఎక్కడిది? నా ఎడ్డ జత నమ్మి ఫీజు తెచ్చాను బాబాయ్. ఏమిటి ఈ ఫీజు తేడా నీ సిగ్గులేదు? బాబాయ్, ఎడ్ల చేత అమ్మి నాకు ఫీజు తెచ్చావా? ఈ డబ్బెట్టుకెళ్ళి ఎడ్ల చేత విడిపించుకురా. ఆస్తులు అమ్ముకుని కేసులు అన్నా ఎగుతావు. అట్టెక్కడికి? ఇటు లోపలికి వెళ్ళి భోంచేసి మరీ వెళ్ళు. ఎందుకులేండి బాబాయ్? ఎందుకంటే నీ కోసం కదా, నా కోసం అయ్యా. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టగానే పంపిస్తే మా ఆవిడ నాకు భోజనం పెట్టదు. లోపలికి వెళ్ళి భోంచి మరీ వెళ్ళు. మా ఆవిడ చేతి భోజనం తిన్న వాళ్ళ కేసు ఎప్పుడు నెగ్గుతారు ధర్మయ్యా. వెళ్ళు. అయినా అంత కష్టపడి ఆ కొత్త కొంప కట్టుకున్నావు కదా, ఆ పాత కొంప ఖాళీ చేసి అందులోకి ఒక అద్దెకి ఎందుకు ఇచ్చుకున్నావు చెప్పు? అది నా కర్మ. కట్టుకున్న సంవత్సరంలో అందులోకి వెళ్ళకూడదని చెప్పాడు నా జాతకం చూసిన శాస్త్రులు. సరే, ఆ సంవత్సరం ఊరికే ఉంటాం ఎందుకు కదా అని అద్దెకిచ్చాను. తర్వాత మళ్ళీ వాడిని ఖాళీ చేయమని అడిగితే నేను చెయ్యపో, నీకు దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. అవునులే, అందుకే కలికాలం అన్నారు. మరి థియేటర్ గారు ఏమంటున్నారు? వారు కలికాలమే అంటున్నారు. పాపం 6 సంవత్సరాల నుంచి మాకంటే కష్టపడుతున్నారు ప్లేడర్ గారు. ఏమి కోర్టులో ఏమి కేసులు, ఇవి న్యాయానికి రోజులా చెప్పు. తమరలా అంటే నేను పోనండి. మా లాయర్ గారికి దొడ్డ చేయండి. నా కేసు అందరూ వదిలేస్తే ఆయన పట్టుబట్టి గెలిపించారండి. అందుకోసమని ఇవాళ ఫీజు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఆహా, పోన్లండి. ఈ ఫీజు సంతోషంగానే ఇస్తున్నారు కదా, మీరు ఇవ్వగలిగినంతే ఇవ్వండి. ఇవ్వకపోతే బాగుండదు అని ఇబ్బంది పడి మాత్రం ఇవ్వకండి. మీరు ఉసూరు అంటూ ఇస్తే మాకు మాత్రం క్షేమా సుబ్బయ్య గారు. ఎంత మంచి మనసమ్మా నీది. మా లాయర్ గారికి టైన్ ఇల్లాలు దొరికావు, అందుకనే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. సరే సరే, ఈ మాటలకేం గాని ముందా పెరుగు వడ్డించుకోండి. ఏమి మొహమాట పడకండి. మా ఇంట్లో కావలసినంత పాడుంది. 4 ఆవులు, 1 గేదీని. అవునండి, మా అమ్మగారికి నిజంగా 5 జంతువులు, 5 ప్రాణాలు. వాటిని మీలాగే జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. వాళ్ళకి కోర్టుకు వేళ అవుతుంది, త్వరగా వడ్డించరా. గారు, లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి. అల్లుడుస్తున్నాడే. రాను రాను మీకు ఉన్న మతి కాస్త కూడా పోతున్నట్టుంది. అమ్మాయికి పెళ్ళే గాంధీ అల్లుడు ఏమిటండి? ఓహో, అదా అల్లుడంటే కాబోయే అల్లుడు అన్నమాట. రేపు ట్రైన్లో వస్తున్నానంటే టెలిగ్రామ్ ఇచ్చాడు. అసలు ఈ సంబంధం ఎప్పుడు కుదిర్చారు? బాగుంది. మొన్న అన్ని విషయాలు నీకు చెప్పలేదు. ఇది మరీ బాగుంది. నాతో ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అదే నువ్వు ఆవు పాలు పిలుచుకున్నప్పుడు. ఓహో, అయితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆవుతో చెప్పుంటాను. ఇంకా నయం. రేపు కోర్టులో కూడా జడ్జి గారు వెళ్ళిపోయినా కుర్చీలతోటి బెంచీలతోటి వాదించేటట్టున్నారు. అసలు ఇంతకీ అబ్బాయి ఎవరు, ఊరేమిటి, పేరేమిటి, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇవేగా నీ ప్రశ్నలు. చెప్తాను విను మై లార్డ్. వెనక విజయవాడ పని మీద వెళ్ళానే, అప్పుడు నా ప్రాణ స్నేహితుడు శ్రీపతి ఇంటికి వెళ్ళాను. అదే శ్రీపతి అంటే వెనక చైర్మన్ నాగరాజ్తో జాయింట్ వ్యాపారం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పానే అతడు. ఓహో, ఆయన పాపం. వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎలా ఉందండి? కుటుంబానికి ఏముంది, తల్లి కొడుకును. ఆ తల్లి కష్టపడి చదివించింది, అతను కూడా కష్టపడి పైకొచ్చాడు. పేరు చంద్రశేఖర్. అతనే మన కాబోయే అల్లుడు. ఏమండి, అబ్బాయి అందంగా ఉంటాడా? అందమేమిటే, బ్యూటిఫుల్ బాయ్, ఫస్ట్ క్లాస్ పర్సనాలిటీ. అంతానికి తగ్గ చదువు, బిఏ LLB ఎడ్యుకేట్. అయ్యో కర్మ, మళ్ళీ ప్లేడరే. మీ ప్లేడర్ గిరితోటే మతులు పోయి వస్తున్నాం. మళ్ళీ అతనికి ఎందుకండి కంఠశ్వాస, కేసులు, గొడవలును? న్యాయవాదికున్న విలువ నీకేం తెలిసే? న్యాయవాది అంటే సంఘానికి మార్గదర్శి. అయినా ఆ కుర్రాడు వెంటనే నీ కూతుని పెళ్ళాడడానికి రావడం లేదు. నా దగ్గర జూనియర్గా పనిచేయడానికి వస్తున్నాడు. నువ్వే చూస్తావుగా, కుర్రాడంటే మణిపూ సార్. నువ్వా అమ్మా? ఇందాకటి నుంచి కాఫీ తాగనే లేదు కదా? చెప్పాను. బాగానే ఉంది నీ వరుస. అయినా డిగ్రీ తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు నాయనా ఈ చదువులు? అమ్మా, ప్లేడర్ అంటే ఏమనుకున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం అన్ని పుస్తకాలు క్షుణ్ణంగా తిరగేయవలసింది.
ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని భవన సన్యాస్ కేసు అంటారు. 20 సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యం దొరికిందని కేసు అంతా మళ్ళీ తిరగదోడారు. ఎంత తమాషా కేసు అనుకున్నావు? నాకెందుకు నాయనా ఈ కేసులు? రేపు ఆ ప్లేడర్ నరసింహం గారి దగ్గర చూపించు నీ బడా ఎంత అని. చూస్తావుగా అమ్మా, నీ కొడుకు చంద్రశేఖరు ఆ సీనియర్ లాయర్ నరసింహం గారిని మించిపోయాడని ఒకనాడు ఆయన చేత చెప్పిస్తాను. అన్నట్టు మీ నాన్నగారితో కలిసి వ్యాపారం చేశారే నాగరాజు గారు, ఆయన కూడా ఆ ఊర్లోనే ఉన్నారు. వారు కూడా మనకు కావలసిన వారే. అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకో. అలాగేనమ్మా, తప్పకుండా కలుసుకుంటాను. వెళ్ళేస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన. శేఖర్, ఆరోగ్యం జాగ్రత్త. ఉత్తరాలు రాస్తున్నాయన. అలాగేనమ్మా, పదవయ్యా. ఇప్పుడే శేఖర్ మగంలో పెళ్లి కళ వచ్చిందే. పెళ్లి చూపులకు ఆ ప్రయాణం. ఎదురుగా వచ్చారు. పెళ్లి చూపులకు కాదు మహానుభావ, ప్లేడర్ చూపులకి. ప్లేటర్ గారి దగ్గర చేరడానికి. ఏమైతేనే అంతా గోవింద. వస్తారమ్మా. శేఖర్, ఏం పర్వాలేదమ్మా, మన శకునం అయి వెళ్ళిన ప్రతి వారికి బాజాభజంత్రులతో పెళ్ళైపోతుంది. చూస్తారుగా. ఏమండి, అదే ప్లేడర్ నరసింహం గారు ఇదేనా అండి? ఇదే. మీరెవరు? నేనా అండి? నేనేనండి. నాన్న, నాన్న, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? అరే సరాసరి ఇతనే వచ్చేసరే. ఇది వారం నక్షత్రం అన్ని ఫస్ట్ గా ఉన్నాయి. అరే అక్కడ గడిపోయాయి. ఉడతా లోపల పెట్టబోయే అల్లుడా. అల్లుడు ఇంకెవరు? నువ్వే. నేను మీ అల్లుడి కాదండి. అబ్బో, మాట పట్టింపు చాలా ఉంది. అబ్జెక్షన్ సస్టైన్. అల్లుడు కాదు కానీ కాబోతున్న అల్లుడివి. అయ్యో రా, మా అబ్బాయి ఇంకా ఇంట్లో కాలు పెట్టలేదు. అప్పుడే మొదలు పెట్టారా మీ అబ్జెక్షన్ లో అప్పడాలను? రా నేను లోపల. అది కాదండి, మిమ్మల్ని కలుసుకుందామనే వచ్చాను. మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను రక్షించాలి. ఎలా ఉన్నాడు అబ్బాయి? చాలా లక్షణంగా ఉన్నాడు. పెద్దలంటే ఎంత భక్తో. లేనైనా నీ ముచ్చట్ల నేను చూస్తాగా. ముచ్చట కాదండి, నాదో చిన్న కేసు. చిన్న కేసు లేదు, పెద్ద కేసు లేదు. ఉన్న కేసులన్నీ రేపటి నుంచి నీకు అప్పచెప్పేస్తాను. అదిగో ఫైళ్లు 6 అడుగులు ఎత్తులున్నాయి. ఫైళ్ళా? అబ్బాబా, కాసేపు ఆ కేసులు కూడా మర్చిపోండి. అయ్యో, మర్చిపోతే ఎలాగమ్మా? నేను ఆ కేసు కోసమే మీ ఇంటికి వచ్చింది. విన్నావా? పైకి వచ్చే ప్లేడర్ దృష్టి ఎంతసేపు కేసుల మీదే ఉంటుంది. చూడు అల్లుడు. అయ్యో, మళ్ళీ అల్లుడు అంటున్నారు. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్. ముందు కాస్త నా కేసు విషయం చూడండి. కానీ లీగల్ పాయింట్ విడిచిపెట్టంటావు. అలాగే కానీ చూడు బాబు, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. లోపలికి వెళ్ళి దండిగా మూచేసి నిండుగా నిద్రపో. నేను కోర్టుకు వెళ్ళొస్తాను. ఏమిటే, నువ్వు వస్తావా కోర్టుకి? అబ్బాయి పెట్టి వేడ ఏం తెచ్చుకోలేదు. మరి రేపే వెళ్ళిపోతానంటాడేమో. వెళ్ళిపోతానంటే వెళ్ళనిచ్చేవారెవరే? వాళ్ళ అమ్మతో ఖచ్చితంగా చెప్పేసి వచ్చాను. అబ్బాయిని నా దగ్గరే అట్టి పెట్టుకుంటానని. మరి ఎందుకు తేలేదో ఏమో. మరి నేను బజార్ నుంచి కదా వెళుతున్నాను. అబ్బాయి కావాల్సిన రెడీమేడ్ దుస్తులన్నీ తీసుకొస్తా. ఈ లోపల అబ్బాయి పోయిన చూడు. చూడు బాబు, ఇది నీళ్ళే అనుకో. ఏమి మొహమాట పడకు. నేను అలా కోర్టుకు వెళ్ళొస్తాను. అమ్మాయి రాదా? ఏమ్మా? పెరట్లోకి వెళ్ళి గేదె పాలు తీసుకురమ్మా. అలాగేనమ్మా. అయ్యో, ఇందాక నుంచి నిలబడే ఉన్నావు నాయనా. కూర్చో. మనలో మనకు మొహమాటాలేంటి? కూర్చో. చూడు నాయనా, నీకు గేదె పాలు ఇష్టమా, ఆవు పాలు ఇష్టమా? గేదె పాలంటేనే ఇష్టం అండి. అలాగా? అచ్చు నా పోలికే. 7 కొండల వాడ. ఈసారి నీకు తప్పకుండా 7 కొబ్బరికాయలు కొడతాను. నా మనసులో ఎలాంటి అల్లుడు కావాలని కోరుకున్నాను, అలాంటి అల్లుడే చూపించావు. బాబు చూడు, మన ఇంట్లో 4 ఆవులు, 1 గేదె ఉన్నాయి. అలాగా? ఎన్ని పెళ్ళి వచ్చాయండి ఆవులకి? ఎన్ని పళ్ళు వచ్చాయో అవన్నీ నాకేం తెలుస్తాయి నాయన. పర్వాలేదండి, అదంతా నాకు తెలుసు. వాటి గొడవ నాకు వదిలేయండి. అసలు ఈ ఎండుగడ్డి మేత వల్ల వీటికేం ప్రయోజనం లేదండి. పత్తి గింజలు తెలుసా? పత్తి గింజలు అవి బాగా రుబ్బి పొద్దున పెట్టాలి. పెసలు శనగలు బాగా నానేసి మధ్యాహ్నం వేళ పెట్టాలి. ఇక చూసుకోండి, నా సావి రంగా కొంచాలు ఇస్తాయనుకోండి పాలు. పైగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే గొడ్లపాక ఎప్పుడు చెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలి. అప్పుడే పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఆహా, ఇదంతా వింటుంటే నిజంగా నాకు ప్రాణం తెచ్చుస్తుంది. నాకు కూడా అంతే కదమ్మా. ఇక నుంచి వాటి జవాబుదారి అంతా నీకు అప్పగించి నేను నిశ్చింతగా ఒక చోట కూర్చుంటాను. కూర్చోవడం ఏమిటమ్మా, పడుకుని నిద్రపోండి అంటే. వచ్చిందమ్మా? లేదమ్మా,
గొడవ పోయింది. అమ్మ నా తల్లి, ఏ భయపడకండమ్మా, నేను గట్టిగా పట్టుకున్నాక ఇంకేం చేయదు. నా తండ్రి, నిజంగా ఎంత ప్రమాదం తప్పిందమ్మా. సమయానికి దేవుళ్ళ వచ్చి ఇక నుంచి మీ అమ్మాయి భారం అంతా నాదే అని చెప్పినట్టు బిడ్డ ప్రాణాలు కాపాడావు. మంచి ముహూర్తం చూసి కాళ్ళు గడిగి నీ రుణం తీర్చుకుంటాను నాయన. ఏమిటమ్మా అది? అప్పుడే అవునమ్మా, ఈ రోజుల్లో ఎమ్మెలు బియ్యలు పేసైన వాళ్ళల్లో ఇంత ధైర్యంగా నిలబడే వాళ్ళు లేరు. చూపించు. గట్టిగా ఆవు అంబా నడిస్తే చాలా 6 రోజులు మంచాలు పడి లేవరు. అలాంటిది ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతాడమ్మా ఇలాంటి వాళ్ళడు. అబ్బా, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనమైనా పెట్టకుండా ఏమిటమ్మా నీ పురాణం? గడుగ్గాయి చూసావా బాబు, మనసులో ఇష్టమే, పైకి మాత్రమే ఈ రుసరుసలు. ఇప్పటి కాల పిల్లలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు పద బాబు, పోయినాను కదా. నెమ్మదిగా భోంచేనైనా, ప్రయాణాలు అలసిపోయావో ఏమిటోను. అయ్యో, మీరు విసురుతున్నారా ఏమిటండి? కావాల్సిన వాడివి గనక నువ్వు మాట్లాడక భోంచేనైనా. మీ అమ్మగారు కులాసాగా ఉన్నారా? అసలు ఏంది? అవునులే పాపం, ఎక్కడ కులాసా ఉంటుంది. మీ నాన్నగారు పోయిన తర్వాత ఆ మహా ఇల్లాలు ఎంత కష్టపడింది, ఎంత శ్రమ పడింది. మీ నాన్నగారు కూడా అలా పెద్ద మనిషి. అదిగో చూసావా, అప్పుడే తలుచుకుంటున్నారు. మా వాడి సంగతి మీకెలా తెలుసండి? చాలేవయ్యా, నేను ప్లీడర్ గారి భార్యను కదయ్యా. ఈ జిల్లాలో ఉండే వాళ్ళ అందరి జాతకాలు నాకు తెలుసు. ఆయన భార్య ఇంకా మంచిది, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. కేసులకు వచ్చిన పార్టీల్ని, చూడ్డానికి వచ్చిన చుట్టాల్ని ఇంటల్లుళ్ళా మేపుతుంది. అదేమిటినైనా అలా ఉండిపోయావు? బొచ్చి బొచ్చి మరీ మొహమాటస్తులా ఉన్నాడే. అమ్మాయి రాదా? చూడు, ఓ 10 లడ్డూలు తీసుకొచ్చినవి. అయ్యో, పదొద్దండి, 2 చాలు. పర్వాలేదు, తిను. లేమ్మా. 2 చాలండి, 2 చాలు. ఏమిటమ్మా వేయడానికి నువ్వు మొహమాట పడతావు? అన్నీ అమ్మ లేదు బొమ్మ లేదు, మాట్లాడక తిను. తినమంటుంటే తిను. ఇంకోటి అది. ఎంత బాగుంది ఇల్లు, రాజభవనంలో ఉంది, రాజభవనం. పైగా ఇంట్లో ఎంత మర్యాద, ఏం మర్యాద, ఏం భోజనం. భలే బాగుంది. గ్యాస్ లైట్ లాగా మెచ్చిపోతుంది. ఖరీదుతో ఉంటుంది బహుశా 5,000. కస్తూరి గారు చెప్పినట్టు లీటర్ గారి భార్య నిజంగా అన్నపూర్ణమ్మ తల్లి, పుణ్యాత్పురాలు. అందుకే ఇంట్లో లక్ష్మి తాండవిస్తా ఉంది. వాళ్ళ అమ్మాయి రాదా? నేనంటే భలే ఇష్టం అనుకుంటా. ఆ అమ్మాయి దొంగ సూపులు, దొంగ నవ్వులు. మనం కనిపెట్టలేదనుకుంది గబ్బులు. మరంటే ఎవరనుకుందో. అవును, ఈ ప్లేటర్ గారు ఆయన భార్య నన్ను అల్లుడు అల్లుడు అంటారేంటి? నిజంగా అల్లుడు చేసేస్తారేంటి కొంపదీసి? అవునులే, డబ్బున్నోళ్ళు ఏమైనా చేసేస్తారు. నిజంగా అల్లుడి చేసేస్తేనా ఇక చూసుకున్న సావి రంగా. రాధా, నేను రాధా.